హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. పవన్ కళ్యాణ్ గారు మరొక రికార్డు దశగా ఆయన ఒక మంచి మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మాటా మంతి. ఈ మాటా మంతిలో ఏం జరగబోతుంది, మాటా మంతి కార్యక్రమం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేయబోతుంది, ఇవి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. సార్ నమస్తే. సార్ మీరు చూడొచ్చు, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు మొదట్లో వచ్చిన 2-3 నెలల్లోనే వరల్డ్ రికార్డు కొట్టారు గ్రామ సభలతో. మళ్ళీ ఇప్పుడు ఆ గ్రామ సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, పంచాయతీరాజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులందరితో కూడా మళ్ళీ మాటా మంతి కార్యక్రమం పెట్టుకున్నారు. ఎలా చూడాలి సార్ పవన్ కళ్యాణ్ గారు ఇలా వరుసగా అటు జనంతో అటు అధికార పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులతో, ఇంకొక పక్క మళ్ళీ ఆయన శాఖలో ఉండేటువంటి ఎంప్లాయీస్తో కూడా గతంలో చేయలేని చేస్తున్నాడు. గతంలో ఆ శాఖ పంచాయతీరాజ్ శాఖ ఉందని కూడా చాలా మంది తెలియదు. పంచాయతీ శాఖకి సొగసులు దిద్ది పంచాయతీలని గ్రామానికి పట్టుకొమ్మలుగా మార్చేశారు. మీరు అన్నట్టు గ్రామ సభలు పెట్టి 12,336 గ్రామాల్లో వరల్డ్ రికార్డ్ సాధించారు. ఇది ఎన్ని దశాబ్దాలుగా మంత్రులు వస్తున్నారు, ముఖ్యమంత్రులు మారుతున్నారు, మరి సంస్థాగతంగా ఎందుకు అప్డేట్ లేదు? పంచాయతీల్లో అయ్యన్న పాత్రుడు గారు చెప్పినట్టు మన నర్సీపట్నంలో అయ్యా ఫస్ట్ టైం మీరు డిప్యూటీ సీఎం గారు, నేను చూడలేదు ఇంతవరకు అని. ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈక్వల్గా 4 దశాబ్దాల అనుభవం ఉంది టీడీపీ పార్టీ. అటువంటిది మీరు ఫస్ట్ టైం ఇట్లా ప్రమోషన్స్ ఇస్తున్నారు, వాళ్ళు ఒక జవాబుదారితనాన్ని కల్పిస్తున్నారని చెప్పి అప్రిషియేట్ చేశారు. మరి అది పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు ఆలోచన రావాలంటే, అంటే ఏ శాఖని స్టడీ చేయటం ముందు ఆ స్టడీ చేసిన దాంట్లో లోపాలని సరిదిద్దటం, సిన్సియర్గా పనిచేసే వాళ్ళకి అప్లాయ్ చేయటం, ప్రమోషన్స్ ఇవ్వటం. ఇది ఎందుకు తరతరాలుగా జరగట్లేదు? అకౌంటబిలిటీకి వెళ్ళిపోవటం, నెగిటివ్గా ఆలోచించి అదే మోస పద్ధతిలో వెళ్ళిపోవటం, దాంట్లో అన్ని పార్టీల వాళ్ళు ఉండటం, ఈ విధంగా రాజకీయాలు డిపార్ట్మెంట్ మీద పెత్తనం చెలాయించడం, ప్రతి ఎమ్మెల్యే కూడా మిగతా అధికారుల మీద చెలాయించడం. ఇందువల్ల ఈ వ్యవస్థలో ఎవరి పని వాళ్ళు చేస్తే ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. అది ఫస్ట్ టైం డిప్యూటీ సీఎం గారు మీరు చెప్పినట్టుగా మాటామంతి కావచ్చు, వాళ్ళల్లో ఇచ్చిపుచ్చుకున్న ధోరణి ఉండాలి, వాళ్ళని నాయకుడికి దగ్గరగా చూడాలి, నాయకుడు ఆలోచనలను ప్రతిబింబించేలాగా వాళ్ళు పనిచేయాలి. కాబట్టి అధికారులు సమర్థవంతంగా కృష్ణదేజగర్ లాంటి వాళ్ళు ఉన్నారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిలో నూతన సంస్కరణలు తీసుకొస్తున్నారు. 23వ ప్లేస్లో గ్రామీణాభివృద్ధిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని 3వ ప్లేస్కి వచ్చేసారు. అదేవిధంగా గ్రామ సభలు పెట్టి వాళ్ళు చైతన్యం తీసుకొస్తున్నారు. పంచాయతీలకి లేకపోతే మేజర్ పంచాయతీలకి అది ఎంత 100 రూపాయలు ఏమో ఉండేది, ఆగస్టు 15 జనవరి 26కి దానికి 25,000కి 15,000కి పెంచి మనం ఆగస్టు 15 జనవరి 26 అంటే మన జీవితంలో భాగం. అప్పుడే స్వతంత్ర సమరయోధులు మనం గుర్తుపెట్టుకోవడం కాదు, ఎప్పుడు కూడా జెండా సగర్వంగా ఎగిరేట్టుగా మనం చేసుకోవాలి. దేశం, దేశభక్తి ప్రతి ఒక్కరిలో రావాలని చెప్పేసి కలగజేశాడు. ఎందుకంటే ఈయన ఎందుకు వేరుకోరి చేసుకున్నారు హరీష్ గారు, ఇవన్నీ కూడా ఏంటంటే రెవెన్యూ శాఖ కాదు, అది ఆర్థిక శాఖ కాదు, లేకపోతే లా అండ్ ఆర్డర్ పెత్తనం చెలాయించడం కాదు, హోంశాఖ కాదు. ఈయన ఎందుకు ఏరుకోరి తీసుకున్నాడంటే ప్రజలతో మమేకం అవటం, ప్రజల సమస్యలు తెలుసుకోవటం, ఆ సమస్యల పరిష్కార దిశగా అధికారులను పంపించడం, క్షేత్రస్థాయిలో రిఫార్మ్స్ తీసుకురావడం, అంతే కదా. కాబట్టి ఆయన మాటామంతి పెట్టినా, జనవాణి పెట్టినా, మత్స్యకారుల దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు ఉప్పాడ బీచ్ ఉంది, ఉప్పాడ బీచ్ 2 బస్సులు వేసేసి తమిళనాడులో, కేరళలో, గుజరాత్లో ఎలా ఉంటుంది, అక్కడ ఎందుకు మత్స్యకారులు సక్సెస్ఫుల్ బాటలో వెళ్తున్నాం, మన ఉప్పాడ బీచ్ని ఏ విధంగా సంరక్షించుకోవాలి, ఏ విధంగా ఆర్థిక మూలాలు తెలుసుకోవాలని చెప్పేసి అక్కడ టీంను పంపించారు. వాళ్ళు మన మంగళగిరి ఆఫీసులో వాళ్ళు బాధ్యతలు తెలుసుకున్నాడు. కాకినాడ నుంచి నేను షిప్తో వెళ్ళి స్వయంగా ఉప్పాడ పరిసర ప్రాంతాల్లో ఏ విధంగా వాళ్ళు కట్టాలి, ఏ విధంగా పరిరక్షించాలి, ఏ విధంగా ఆదాయ వనరులకు మత్స్యకారులకు పెంచాలనే ఆలోచన నాయకుడికి చిత్తశుద్ధి ఉంటే ఇదన్నీ జరుగుతాయండి. ఓకే, అంటే ఎంప్లాయీస్తో పెట్టుకోవడం అనేది, ఎంప్లాయీస్తో మాట్లాడడం అనేది చాలా తక్కువ మంది చేస్తారు సార్. ఇప్పుడు ఈయన చేసేటువంటి గ్రామ పంచాయతీలకు సంబంధించి ఆ మెంబర్స్ అందరితో కూడా మాట్లాడడం అంటే, వాళ్ళకి అధికారులని కొంచెం యాక్టివ్గా ఉండండి, వాళ్ళకి ఏం కావాలో అవి ఇచ్చి మన పని మనం హ్యాపీగా ప్రజలకి దగ్గర ఉండేటువంటి కార్యక్రమం అనుకోవచ్చా? డెఫినెట్గా. ఎందుకంటే అండి ఇక్కడ అకౌంటబిలిటీ అనేది ఒకటి ఉంటుందండి, పారదర్శకత. అది ఎప్పుడు ఉంటుంది? ఎవరి పనులు వాళ్ళు చేస్తే అది పారదర్శక కనపడుతుంది. ఎందుకు కేరళలో సిస్టమ్ అనేది ఉంటుంది ఆ రాష్ట్రంలో అంటే, ఎడ్యుకేషన్ సిస్టమ్ కావచ్చు, దీనికి వాళ్ళే సుపీరియర్గా ఉంటారు. కాబట్టి ఇప్పుడు కేరళలో ఎడ్యుకేషన్ టాప్ పొజిషన్ ఎందుకు ఉంటుంది? అక్షరాస్యతలో కేరళ. తర్వాత హెల్త్ లో కూడా ఎందుకు ఉంటుంది? ఫస్ట్ కరోనా కట్టడి వేసిన స్టేట్ కూడా వచ్చిన కేరళ అంతే రిఫార్మ్స్ తీసుకొస్తారు. తెలంగాణ నుంచి కూడా వెళ్ళి ఇక్కడ కరోనా తగ్గించడానికి ముందే ఇక్కడ వెళ్ళి కేరళలో సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది, అదే విధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో కూడా కేరళ సిస్టమ్ ఎలా ఉంటుందని వెళ్తారు. ఎందుకు? రిటైర్మెంట్ అయ్యే సమయాన్ని కొత్త వాళ్ళు అపాయింట్ చేశారు. ఆ సిస్టమ్ ఉండాలా. అప్పుడున్నప్పుడే పనికి వాళ్ళు చేసిన వాళ్ళకి మనం గుర్తింపు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫికేషన్ ఇస్తే సాక్షాత్ పవన్ గారు ఉన్నారు సార్. ఎప్పుడు లేని విధంగా పంచాయతీలో ఎన్ని ఉన్నాయి, అసలు సమస్యలు ఏంటి, గ్రామాల రోడ్లు ఏంటి, మౌలిక వసతులు ఏంటి, బేసిక్ నీడ్స్ ఇచ్చేసినప్పుడు ప్రజల్లో
ఎన్నికలకు లేట్ చొప్పించాలా, మేము ఇది చేస్తున్నాం, మీరు ప్రభుత్వానికి బాస్టర్గా నిలవండి అని చెప్పి. ఇప్పుడు అధికారుల్లో సాక్షాత్ ఆ మంత్రి, ఆ శాఖలకు మంత్రి వస్తే మాటా మంత్రి వాళ్ళతో పెట్టుకుంటుంటే వాళ్ళు ఎంత గుండెల్లో పెట్టుకుంటారు నాయకుడిని. అది గతంలో పాలకులు చేయలా, ఈయన చేస్తాడు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏంటంటే విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. నువ్వు చేయకపోబట్టే కదా నువ్వు కాదని చెప్పేసి. ఇప్పుడు పవన్ గారు కూటమి వచ్చింది, వాళ్ళు 15 సంవత్సరాలు ఉంటారని కదా, 15 సంవత్సరాలు ఎలా ఉంటారనేది వీళ్ళు చేసిన తప్పుల్ని ఎత్తి చూపండి, తప్పులేదు. కానీ చేసే మంచి పనుల్ని విమర్శించడం గత పాలకులకి కరెక్ట్ కాదనేది నా అభిప్రాయం. నిజమే సార్, ఎందుకంటే ఇప్పుడు మీరు అన్నట్టు గతంలో ఎవరైనా సరే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళి నేర్చుకుని వచ్చేవాళ్ళు. బట్ పవన్ కళ్యాణ్ గారి వల్ల అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి నేర్చుకునేటువంటి టైం వచ్చేసింది. మిగతా దేశానికి మార్గదర్శిగా ఆంధ్రప్రదేశ్ని అందరి చూపు ఏపీ వైపు అన్నట్టుగా ఇప్పుడున్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పాలన, ఆ పెట్టే పేర్లు కావచ్చు, డొక్కా సీతమ్మ ఎవరు గుర్తించారు సార్ మనకి? సర్వస్వం ఇదైపోయి అందరికి కూడా అన్నం పెట్టిన ఆ మహాతల్లిని గుర్తించింది ఎవరు? ఆయన కాదు. భగత్ సింగ్ 23 సంవత్సరాలు ఉరికమ్మాన్ని ముద్దాడిన భగత్ సింగ్ అంటే మనం గొప్పవాళ్ళం కాదు కదా. అంటే చారిత్రాత్మకమైన ఈ దేశం కోసం పరితపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, ఒక భగత్ సింగ్, రాజగురు సుఖదేవ్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు, ఇవన్నీ కూడా మనం చరిత్రలో చూసాం సార్. ఈయన ఇంప్లిమెంట్ చేసి చూపిస్తున్నాడు సమాజంలో, వాళ్ళని స్ఫూర్తి పొందమంటున్నాడు. మీరు జవాబుదారితో అకౌంటబిలిటీతో పనిచేయండి, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, పరిశ్రమలు వస్తాయి, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, మన బిడ్డలు భవిష్యత్తులో నక్సలిజం వైపు వెళ్లకుండా, వలసలు ఎక్కువైతే కనుక భూస్వామి పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా నక్సలిజం అని పుట్టింది. ఇప్పుడు అది ప్రజలకు మరింత చెరువు అయితే ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, నక్సల్సే ఇక మాయమయ్యే పరిస్థితి. ఆపరేషన్ కంగారు ప్లేస్ తో వాళ్ళే లొంగిపోతున్నారు స్వచ్ఛంగా. అంటే ప్రభుత్వాలు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎందుకు ఉంటారు? కాబట్టి ఆ జవాబుదారితనం, అకౌంటబిలిటీ అనేది ప్రజలతో ఎప్పుడైతే మమేకం ఉంటాడో నాయకుడు, కన్సల్ట్ మినిస్టర్, ఆ పాలన కూడా పారదర్శకంగా ఉంటుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.